నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణ, పీపీపీ విధానం పునరాలోచించాలని డిమాండ్. కాకినాడలో డీజే టిల్లు ఫేమ్ నటి నేహా శెట్టి, ప్రియాంక సందడి. కాకినాడలో 17వ బ్రాంచ్ అతిపెద్ద లగ్జరీ వెండి ఆభరణాల సంస్థ గోయాస్ ప్రారంభం. దేవాలయం వంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యలు సిగ్గుచేటు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా. ఇక డీటెయిల్స్ చూస్తే, దేవాలయం వంటి అసెంబ్లీలో హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ మాట్లాడిన మాటలు సిగ్గుచేటని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం కాకినాడలోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజా మాట్లాడుతూ, అవే మాటలు బాలకృష్ణ బయట ఎక్కడ మాట్లాడినా స్పందించాల్సిన అవసరం లేదని, కానీ అసెంబ్లీలో మాట్లాడడం అభ్యంతరకరమని అన్నారు. అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిజిటల్ బుక్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి తోట నరసింహం, మాజీ ఎంపీ వంగ గీత విశ్వనాథ్, మాజీ మేయర్ శంకర శివప్రసన్న విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. ఆల్రెడీ ఒక సర్టిఫికేట్ ఉంది, మానసిక వికలాంగుడు అని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఏ ఎమ్మెల్యేకి లేని మెంటల్ సర్టిఫికేట్ బాలకృష్ణ గారికి ఉంది. ఆయన మాటలకి స్పందించవలసిన అవసరం లేదు, కానీ ఆయన ఎక్కడ నిలబడి మాట్లాడాడు ఈ రాష్ట్ర ప్రజలకి. దేవాలయం లాంటి అసెంబ్లీలో నిలబడి మాట్లాడాడు, అక్కడ మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా స్పందించాలి. నేనైతే వాళ్ళ పార్టీలో యథాలాపంగా బాలకృష్ణ గారు మాట్లాడారనే మటుకు నేను ఉద్దేశంతో నేను అనుకోవటం లేదు. ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీకి 10 సంవత్సరాల అసెంబ్లీలో నేను కూడా ఆయనకి సహచరుడిగా శాసనసభ్యుడిగా ఉన్నాను కాబట్టి ఆయన జనరల్గా అసెంబ్లీకి సాధారణంగా రారు, అప్పుడో వస్తూ ఉంటారు. కానీ ప్రతి రాజకీయ పార్టీకి ఒక లైన్ ఉంటుంది. చీఫ్ విప్ ఆధ్వర్యంలో ముందు రోజు నెక్స్ట్ రోజు బిజినెస్ గురించి ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. ఎవరెవరు మాట్లాడాలి, ఏమేమి సబ్జెక్టులు మేము మాట్లాడాలి, ఖచ్చితంగా ఒక డిస్కషన్ కూడా జరుగుతుంది. అంటే బాలకృష్ణ గారికి మాటలైతేనే లేకపోతే వేరొకరు మాటలైతేనే చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా ఆయన ఏం మాట్లాడలేదు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినాయి, చిరంజీవి గారి గురించి మాట్లాడినాయి. చంద్రబాబు నాయుడు గారి నోటీసులో లేకుండా బాలకృష్ణ గారు అయితే మాట్లాడలేదు. ఎందుకంటే చీఫ్ విప్ ఎవరెవరు మాట్లాడాలో ఆ లిస్ట్ పట్టుకెళ్ళి గౌరవ స్పీకర్ గారికి అందజేస్తారు, దాని ప్రకారమే మాట్లాడిస్తారు. ఎప్పుడు అసెంబ్లీకి రాని బాలకృష్ణ గారు ప్రత్యేకంగా హైదరాబాద్ నుంచి వచ్చి మరి సభలో ఆ విధంగా మాట్లాడడం అన్నది ఏదో వాళ్ళకి వాళ్ళ పార్టీలో ఇంటర్నల్గా వాళ్ళ కూటమిలో ఇంటర్నల్గా ఏ ఇబ్బందులు ఉండొచ్చు నేను భావిస్తున్నాను. ఏదో పంపకాల్లో తేడా కానీ, లేకపోతే పర్యావరణ విషయంలో వసూళ్ళలో తేడా కానీ, లేకపోతే మరి సీజ్ ద షిప్ మరి ఇక్కడ ఈ వసూళ్ళలో తేడాలు ఏమైనా పరుపస్తులు వచ్చి ఉండొచ్చు. వాళ్ళు ప్లాన్డ్గానే బొండవం ప్రశ్నించిన జనసేన వాళ్ళని, లేకపోతే నేను బాలకృష్ణ గారు మాట్లాడిని చిరంజీవి గారిని ఉద్దేశించి వాళ్ళు ప్లాన్డ్గానే ఉన్నారు. తెలుగుదేశం వాళ్ళు క్లియర్ కట్గా ఒక పిక్చర్తోనే ఉన్నారు. వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉంటాయి. దయచేసి మరి ఈ మెంటల్ సర్టిఫికేట్ ఉన్న బాలకృష్ణ గారితో మాట్లాడించడం జరిగింది.
అంటే ఈ చంద్రబాబు నాయుడు గారు తెలివితేటలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పిచ్చోడు ఏదో మాట్లాడాడని చెప్పేసి తేలిగ్గా తీసి పారేస్తారు. పిచ్చి మాటలు బాలకృష్ణ మాట్లాడంటే ఈ రాష్ట్ర ప్రజలు తేలిగ్గా తీసి పారేస్తారు. కానీ మీరు అనుకున్న అవుట్పుట్ అయితే మీరు వాళ్ళకి ఇవ్వగలిగారు. పవన్ కళ్యాణ్ గారికి అయితేనే, లేకపోతే చిరంజీవి గారికి అయితేనే, అదేవిధంగా మరి కాకినాడ జిల్లా కాబట్టి చిరంజీవి మెగా ఫ్యామిలీ హీరోలకి అయితేనే మరి వాళ్ళు ఈరోజు ఏమీ మాట్లాడలేని పరిస్థితి. చిరంజీవి గారే బయటకు వచ్చి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని చాలా గౌరవంగా చూస్తున్నారు, మమ్మల్ని చాలా గౌరవం ఇచ్చారు, మాకు భోజనం పెట్టారు, మా సమస్యలు విన్నారు, అవి పరిష్కారం చేశారని చిరంజీవి గారే మాట్లాడారు. కాకపోతే చిరంజీవి గారు పెద్ద మనిషి, ఒక మాట అయితే చెప్తున్నాను, ఇది గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి టైంలో, మీ తమ్ముడు బురద జల్లి టైంలో ఈ విధంగా స్పందించి ఉంటే బాగుండని చెప్పేసి నాకు అనిపించింది. మీరు పెద్దవారు కాబట్టి మీకు చెప్తున్నాను, సరైన టైంలో స్పందిస్తే ఇంకా బాగుండని అనిపించింది.